హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనుపై శైలేంద్ర పెట్టించిన రౌడీ అయితే అటాక్ చేయడానికి మను దగ్గరికి వస్తాడు. మనుని కరెక్ట్గా కత్తితో పొడవబోయే టైంకే అనుపమ మను ముందుకి వచ్చి నించుంటుంది. మనుకి అవ్వాల్సిన గాయాన్ని తాను తీసుకుంటుంది అనుపమ. అనుపమకి సివియర్ బ్లీడింగ్ అవుతుంది. పాపం మను అనుపమని అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అనుపమకి బ్లడ్ అనేది అవసరమైతే తన బ్లడ్ని ఇస్తాడు మను అనుపమ విషయంలో ఇంత ఎమోషనల్ అవ్వడం చూసి వసుధారాకి మాత్రం కాస్త డౌట్గానే ఉంటుంది. అనుపమ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని తెలుసుకున్న ఫణీంద్ర కూడా శైలేంద్రతో కలిసి హాస్పిటల్కి రీచ్ అవుతాడు. అనుపమ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఇంకా కష్టమైన డాక్టర్లు చెప్తారు. మను చాలా ఎమోషనల్గా అనుపమ దగ్గరికి వచ్చి, అమ్మా నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, నువ్వు ఎంత దూరం పెట్టినా, నన్ను ఎంత ప్రేమగా చూడకపోయినా, నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించకపోయినా నేను ఏమీ అనుకోను. కానీ నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతికే ఉండాలి, నువ్వు నాకు కావాలి అమ్మా అని పాపం అనుపమ చేయి పట్టుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతారు మను. అదే టైంకి మహేంద్ర కూడా అక్కడికి వచ్చి, అనుపమ నువ్వే నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్వి, జగతి నన్ను వదిలి వెళ్ళిపోయింది, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అనుపమ? నువ్వు మా దగ్గరే ఉండాలి, నాకు తోడుగా, నా ఫ్రెండ్గా, నా జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండాలి అనుపమ అని పాపం మహేంద్ర కూడా అనుపమ చేయి పట్టుకొని అలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. మను మహేంద్ర ఇద్దరు కలిసి అనుపమ హ్యాండ్ని హోల్డ్ చేసేసరికి అనుపమలో కాన్షియస్నెస్ వస్తుంది. అనుపమ గారు స్పృహలోకి వస్తారు. అలా అనుపమ స్పృహలోకి రాగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా శైలేంద్ర మాత్రం ఎందుకు అనుపమ గారికి గాయమైతే ఈ మను ఇంత ఓవర్గా ఎమోషనల్ అవుతున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉందా తెలుసుకోవాలి, వీడిని ఇలా బలంతో కాదు మెంటల్ టార్చర్ పెట్టాలి అని ఇంకా ఇరిటేటింగ్గా అనుమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర. డాక్టర్స్ అందరినీ బయటికి వెళ్ళమని చెప్తారు. మను మహేంద్ర వసుధార ఫణీంద్ర వీళ్ళందరూ ఇంకా వాళ్ళ ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చేస్తారు. అలా ఇంకా డాక్టర్స్ అయితే అనుపమ కండిషన్ని చెక్ చేస్తూ ఉంటారు. శైలేంద్ర కావాలనే పాపం అనుపమ గారు ఎంతో మంచివారు, అందరికీ ఎప్పుడు మంచి చేయాలనుకుంటారు, ఇలా అవ్వడమేంటో ఏమీ అర్థం కావటం లేదు అని అంటాడు శైలేంద్ర. ఇంకా మను శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అవును, ఖచ్చితంగా ఈ అటాక్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. మను అసలు ఏమైంది అని అడుగుతారు మహేంద్ర. ఏం లేదు సార్, ఎవడో ఒక రౌడీ నాపై అటాక్ చేయాలని వచ్చాడు. ఆ టైంకి మేడం నాకు అడ్డుపడ్డారు, అప్పుడు నాకు అవ్వాల్సిన గాయం మేడంకి అయింది అని అంటారు మను. ఇంకా పాపం జాలిగా చూస్తూ ఉంటాడు మహేంద్ర. మను కోపంగా శైలేంద్ర వైపు చూస్తూ, కానీ సార్ ఖచ్చితంగా ఈ అటాక్ వెనక ఎవరు ఉన్నారనేది నేను తెలుసుకుంటాను, తెలుసుకొని వాడిని నా చేత్తో ముక్కలుగా నరికి చంపుతా అని గట్టిగా అంటాడు మను. ఇంకా శైలేంద్రకి కాస్త భయం వేస్తూ ఉంటుంది. వీడికి ఒకవేళ అనుమానం రాలేదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర. డాక్టర్స్ మను దగ్గరికి వస్తారు. సార్ ఇప్పుడు అని అంటాడు మను. నో ప్రాబ్లం, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం, మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్తారు డాక్టర్స్. థ్యాంక్ యూ డాక్టర్ అని అంటారు మను. ఇంకా వసుధార దగ్గరికి వస్తాడు మను. మేడం మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను అని అంటారు మను. చెప్పండి మను గారు అని అంటుంది వసుధార. అంటే అనుపమ మేడంకి గాయమైంది, తనకి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరమని కూడా డాక్టర్స్ చెప్పారు కదా, కాబట్టి కొద్ది రోజులు తన గాయం నయమయ్యేంత వరకు నేను అనుపమ మేడంని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటారు మను. ఇంకా మహేంద్ర వసుధార అలా మను వైపు చూస్తూ ఉంటారు. ఇటువైపు శైలేంద్ర షాక్ అయిపోతాడు. అంటే ఇంట్లో మా బామ్మగారు కూడా ఉన్నారు, ఇప్పుడు మీరు మార్నింగ్ అవ్వగానే కాలేజ్కి వచ్చేస్తారు కదా, మీరు మహేంద్ర సార్ ఇద్దరు కాలేజ్లోనే ఉంటారు, పాపం మేడం ఒంటరిగా ఉండాలి, వారి అవసరాలు ఏంటో కూడా తెలుసుకునే మనిషి ఇంట్లో ఉండరు, కాబట్టి పనికి అంతరాయం కలగకుండా మా బామ్మగారు ఖచ్చితంగా అనుపమ మేడంని జాగ్రత్తగా చూసుకుంటారు,
మీరు ఓకే అంటేనే నేను వారిని మా ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు మను. అయ్యో ఇందులో ఏముంది మను, నువ్వు చెప్పింది కరెక్టే. అనుపమకి ఇప్పుడు బెడ్ రెస్ట్ అవసరం. ఖచ్చితంగా మీ మామగారు బాగా చూసుకుంటానంటున్నారు కాబట్టి మీ ఇంటికే తీసుకువెళ్ళు అని అంటారు మహేంద్ర. థ్యాంక్ యూ సార్ అని అంటారు మను. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. మను అనుపమని తన ఇంటికి తీసుకువెళ్తారు. అనుపమ వాళ్ళ పెద్దమ్మ అను రామ్మా రా అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు. పెద్దమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు అనుపమ. లేకపోతే ఏంటి, మను నిన్ను టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వేమైపోయేదానివి అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఇప్పుడేమీ కాలేదు కదా పెద్దమ్మ, మనుకేమీ కాలేదు కదా, నాకంతే చాలు అని పాపం బాధపడుతూ ఉంటారు అనుపమ. ఇదంతా డోర్ బయట నుండి వింటూ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు మను. మను ఇంకా చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. రాజీవ్ గాన్ని అని ఇంకా వెంటనే రాజీవ్ దగ్గరికి బయలుదేరుతాడు మను. రాజీవ్ చాలా హ్యాపీగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి మను రాజీవ్ దగ్గరికి వెళ్ళి రాజీవ్ని చెంపపై టపా టపా అని కొడుతూ ఉంటాడు. ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రాజీవ్. నీకెంత ధైర్యం ఉంటే మా అనుపమ మేడం జోలికి వస్తావా అని అడుగుతాడు మను. ఏంటి జోలికి వచ్చేది, యాక్చువల్లీ నువ్వు పోవాల్సింది. టైంకి మేడం వడ్డొచ్చి ఆవిడ నీ కత్తిపోటుని తీసుకున్నారు. అయినా మీ జాతకాలు ఏంటో, ఒకప్పుడు రిషిని కూడా ఇలాగే వేపించేయాలనుకుంటే అలాగే జగతి మేడం పైకి పోయారు. ఆవిడ నా చేతిలో పోవాల్సింది. ఇప్పుడు ఈవిడ నాకు తెలీదు అనుపమ మేడం, ఏదో ఒక్కసారి చూశాను, ఈవిడ ఇలా అవుతుందని అనుకోలేదు. తన బదులు నువ్వు పోవాల్సింది అని అంటాడు. ఇంకా వెంటనే రాజీవ్ కాలర్ పట్టుకుంటాడు మను. రేయ్ ఇంకొకసారి నోటి నిండా మాట వచ్చిందో అని అంటాడు మను. ఏంటి భయ్యా, ఎందుకు అంతలా నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు? తనేమైనా నీ చుట్టమా, బంధువా, లేకపోతే ఆత్మబంధువా? తనేమవుతుందని అంతలా గింజుకుంటున్నావు? సరే నిన్ను కాపాడింది, అయితే ఇంతలానా అని అంటాడు రాజీవ్. నీలాంటి మృగాలకి ఎక్కడ ఎలాంటిది చేయాలో అలాంటిదే చెయ్యాలరా అని ఇంకా అటుగా చూపిస్తాడు మను. చూసేసరికి అక్కడ పోలీసు ఉంటారు. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే పారిపోవాలనుకుంటాడు. కానీ మను పట్టుకొని పోలీసుల వైపుకి నెట్టేస్తాడు రాజీవ్ని. సార్ విన్నారు కదా మీరే, డైరెక్ట్గా వాడి నోటితోనే నిజమంతా కక్కాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో అది చేయండి, ఎంత దూరమైనా నేను వెళ్తాను, వీడిపై యాక్షన్ తీసుకోండి అని అంటారు మను. ఇంకా రాజీవ్, రేయ్ మను, నేను ఎక్కడైతే పోలీసులకి దొరకకూడదు అనుకున్నానో నన్ను పోలీసులకి దొరికేలా చేశావు, నీ అంత చూస్తా, నీ సంగతి తేలుస్తాన్రా అని వార్నింగ్ ఇస్తూ ఇంకా పోలీసుల వెంట వెళ్ళిపోతాడు రాజీవ్. అలా ఇంకా మను అయితే రాజీవ్ని అరెస్ట్ చేపిస్తాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార మహేంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు. మను కూడా కాలేజ్కి వస్తాడు. ఇంకా వసుధార మహేంద్ర మను దగ్గరికి వస్తారు. ఇప్పుడు మేడం అని అంటారు. తనని మా బామ్మగారు బాగా చూసుకుంటున్నారు మేడం, మీరు ఆ విషయంలో ఎలాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేడం కొద్దిగా కోలుకుంటున్నారు అని చెప్తారు మను. ఇంతకీ ఈ అటాక్ ఎవరు చేశారో అని అంటారు మహేంద్ర. రాజీవ్ అని అంటాడు మను. ఒక్కసారిగా వసుధార మహేంద్ర షాక్ అయిపోతారు. వాట్ అని అంటారు. అవును సార్, ఈ అటాక్ వెనుక ఉన్న కారణం రాజీవే. వాడి నోటితో వాడే వాంగ్మూలాన్ని ఇచ్చాడు. నేను సమయానికి పోలీసులను తీసుకువెళ్ళాను. ఇప్పుడు వాడు జైల్లో ఊచల్లెక్క పెడుతున్నాడు. మేడం ఇకపై మీకు ఆ రాజీవ్ నుండి ఎలాంటి ప్రమాదం ఉండదు మేడం. మీరింకా వాడి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను. ఇంకా మహేంద్ర చాలా ప్రౌడ్గా చూస్తూ ఉంటారు మను వైపు. అమ్మా వసుధార, నిజంగా మనుని చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఒక ప్రాబ్లం వెంటనే దానికి సొల్యూషన్ తీసుకువచ్చాడు. నిజంగా ఇతని తెలివితేటలు, ఇతని ఆలోచన విధానం, ఇతని నడవడిక ఇదంతా చూస్తుంటే నాకు రిషినే గుర్తుకు వస్తున్నాడు అని అంటారు మహేంద్ర. వసుధార కూడా ఇంకా అలా ఆలోచిస్తూ ఖచ్చితంగా అసలు మనుగారు ఎవరో, వీరి గతం ఏంటో నేను తెలుసుకోవాలి అని ఆలోచనలో పడుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారు వసుధారకి కాల్ చేస్తారు. హలో అమ్మా వసుధార, ఎలా ఉన్నారు అని అడుగుతారు. సార్ వీఆర్ ఫైన్ సార్, మీరు అని చెప్పి అడుగుతుంది వసుధార. నేను బాగానే ఉన్నానమ్మా. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసిన దానికి కారణం ఏంటో తెలుసా? త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి నాకు హైకమాండ్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి.
మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త మార్పులు తీసుకురావాలని, వాటికి సంబంధించిన ఐడియాస్ కానీ, వాటికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన విషయాలు కానీ ఉంటే మా దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. కాబట్టి ఒకవేళ మిషన్ ఎడ్యుకేషన్లో ఏదైనా కొత్త ఆలోచనలు ఉంటే మీరు వాటిని మా దగ్గరికి వీలైనంత త్వరగా తీసుకురండి అమ్మా అని చెప్తారు మినిస్టర్ గారు. ఓకే సార్, నేను ఇప్పుడే బోర్డ్ మీటింగ్ని అరేంజ్ చేస్తాను అని అంటుంది వసుధార. సరే అమ్మా వసుధార, జాగ్రత్త అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తారు మినిస్టర్ గారు. వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. ఇంకా బోర్డ్ మీటింగ్లో మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూ ఐడియాస్ ఎవరికైనా ఉంటే వాళ్ళని చెప్పమని చెప్తుంది. కొంతమంది బోర్డ్ డైరెక్టర్స్ ఇంకా వాళ్ళ సజెషన్స్ని ఇస్తూ ఉంటారు. మిషన్ ఎడ్యుకేషన్లో మనం ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు మారుమూల పల్లెటూరులో ఉంటున్న పిల్లలు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న టౌన్స్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళి చదువుకునే అవకాశాన్ని ఉంటుంది అని ఇంకా చెప్తూ ఉంటారు. అప్పుడే మను ఒక ఐడియాని ఇస్తారు. ఇప్పుడు స్కూల్స్ అనేవి పల్లెటూరులో కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే మేడం. ఎందుకంటే ఎన్నాళ్ళని వాళ్ళు టౌన్కి వచ్చి చదువుకుంటారు. కాబట్టి మనం ఒక అప్రోచ్ని తీసుకురావాలి. మనం కొంతమందితో కొలాబరేట్ అవ్వాలి. కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఫండింగ్తో మనం పల్లెటూర్లలో స్కూల్స్ని నిర్మించడం చేస్తే అది అందరికీ చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అది మాత్రమే కాదు, పల్లెటూర్లు పట్టుకొమ్మలు అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉండాలి అనే విషయాన్ని మనం అందరికీ గుర్తు చేయాలి. ఒక పల్లెటూరులో స్కూల్ లేదని తెలిసినప్పుడు ఆ పల్లెటూరులో ఎవరైతే డబ్బు ఉన్నవారు ఉంటారో, ఇప్పుడు ఎవరైతే బాగా సెటిల్ అయిపోయి ఉంటారో అలాంటి వారిని మనం అప్రోచ్ అయ్యి వారితో మాట్లాడి స్కూల్ని కట్టేందుకు వాళ్ళు ప్రపోర్షనేట్గా ఫండింగ్ని అరేంజ్ చేసుకొని స్కూల్ని కన్స్ట్రక్ట్ చేయించాలి మేడం. ఇది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్సే, కానీ ఫ్యూచర్స్లో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అని అంటారు మను. ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు మను ఐడియాకి. ఈ ఐడియా చాలా బాగుంది సార్, ఖచ్చితంగా మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఐడియాని మనం చెప్పాలి అని చెప్పి వసుధార హ్యాపీగా చెప్తుంది మనుతో. మను అండ్ వసుధార ఇద్దరూ కలిసి మినిస్టర్ గారి దగ్గరికి బయలుదేరుతారు. ఇంకా మినిస్టర్ గారికి ఫైల్ని ఇస్తారు వసుధార. ఇంకా ఐడియా విని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మినిస్టర్ గారికి. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ ఫండింగ్తో ద్వారానే కాకుండా ఎవరైతే ఆ ఊర్లలో రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ చేత కాంట్రిబ్యూట్ చేసి స్కూల్ని కన్స్ట్రక్ట్ చేయించడం అనేది చాలా మంచి ఐడియా. వీటికి గవర్నమెంట్ ఖచ్చితంగా సహకరిస్తుంది. ఒకవేళ అలాంటి ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంటే స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం ఆ ల్యాండ్ని కూడా లేకపోతే ఫండ్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది అని ఇంకా చెప్తారనమాట హ్యాపీగా మినిస్టర్ గారు. వసుధార అండ్ మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మను, నీకు కాలేజ్లో ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని అడుగుతారు మినిస్టర్ గారు. లేదు సార్, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ కాలేజ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ అని చెప్తారు మను. ఓకే, ఇలాగే మీరు కలిసి హ్యాపీగా పనిచేస్తూ మిషన్ ఎడ్యుకేషన్ యొక్క లెవెల్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రిషి ఉంటే ఖచ్చితంగా ఇలాగే చేసేవాడు, మీరు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తారు మినిస్టర్ గారు. వసుధార అండ్ మను హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా కార్లో వసుధార అండ్ మను ఇద్దరు కాలేజ్కి బయలుదేరుతారు. అదే టైంకి వసుధారకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే వసుధార ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మేడం, నేను ముకుల్ని అని అంటారు ముకుల్. సార్ చెప్పండి సార్ అని అంటుంది వసుధార. మేడం, మాకొక ఇంపార్టెంట్ క్లూ దొరికింది, మేం మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నాం. రిషి సార్ బ్రతికే ఉన్నారు మేడం అని అంటారు. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. వాట్ అని అంటుంది. అవును మేడం, రిషి సార్ బ్రతికే ఉన్నారు. ఒక 2 రోజుల్లో రిషి సార్ని మీ ముందు మేము ఖచ్చితంగా తీసుకొస్తాం అని చెప్తారు ముకుల్. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం, ఏమైంది అని అడుగుతారు మను. రిషి సార్ బ్రతికే ఉన్నారు అని అంటుంది వసుధార. వెంటనే కారు ఆపేస్తాడు మను. మేడం, మీరు చెప్పేది అని అంటారు. అవును మను గారు, ఇప్పుడే ముకుల్ గారు కాల్ చేశారు, రిషి సార్ బ్రతికే ఉన్నారు అని అంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మను. వసుధార కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.